ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరగబోయేటువంటి వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలు దిలీప్ గారికి, అదేవిధంగా మా యువ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పారు దిలీప్ గారు, ఈ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఒక 3 నెలల కిందట మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవాడలో పెట్టడానికి గల కారణం ఏంటంటే, రాబోయే తరానికి అమరావతిని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైనటువంటి నగరం అమరావతి. సో ఇటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ కార్యక్రమం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఒకసారి కార్యక్రమం జరిగింది. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం పెట్టాలి, రాబోయేటువంటి జనరేషన్స్కి వికసిత్ భారత్ యొక్క రోల్ ఏంటో తెలియాలి, ఆ వికసిత్ భారత్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పాత్ర ఏంటో వాళ్ళకి కూడా ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఏజ్ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళని ఈ కార్యక్రమంలో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకున్నాం. దానితో పాటు దీంట్లో 500 మంది ప్రతినిధులుగా పాల్గొనబోతున్నారు. ఈ 500 మంది ప్రతినిధులు కూడా సెలెక్టెడ్గా ఒక నెల నుంచి ఎన్వాల్వ్మెంట్ చేయడం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం. సో వాళ్ళని మనం స్క్రూటినీ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ 500 మందిలో వివిధ రకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు. ఇది ఒక ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ కార్యక్రమం పెట్టలే. ఈరోజు దేశం నిర్మించాలన్నా, వికసిత్ భారత్ అవ్వాలన్నా, ఇటువంటి వికసిత్ భారత్లో అనేక రంగాల్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ రోల్ యొక్క ముఖ్యమైన పాత్ర మనం పోషిస్తుంది. అటువంటి పాత్రలో ఒక యువ న్యాయవాది కావచ్చు, యంగ్ అడ్వకేట్ కావచ్చు, యంగ్ డాక్టర్ కావచ్చు, యంగ్ చార్టెడ్ అకౌంట్ కావచ్చు, యంగ్ ఆర్గానిక్ ఫార్మర్ చేసినటువంటి ఒక అగ్రికల్చర్ రైతు కావచ్చు, దాంతోపాటు యంగ్స్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్ కావచ్చు, యంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కావచ్చు. ఇలాగా ప్రతిదీ కూడా ఒక వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి యువకులు ఎవరుతుంటారో అటువంటి యువకుల్ని ఒక వేదికపై తీసుకొచ్చి 2047లో వికసిత్ భారత్ ఏ విధంగా తయారవుతుందో వీళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఆ వికసిత్ భారత్లో వీళ్ళ రోల్ ఏంటో తెలియజేసేటువంటి కార్యక్రమం వికసిత్ భారత్. ఇటువంటి కార్యక్రమం 2 రోజులు విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనేక మంది ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. దాంతోపాటు అన్ని రంగాల్లో, అంటే ఒక వ్యవసాయ రంగం కావచ్చు, లేకపోతే వైద్య రంగం కావచ్చు, లేకపోతే విద్యారంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఇలాగా దేశంలో ఉన్న అన్ని రంగాల్లో 2047కి వికసిత్ భారత్ అవ్వాలంటే యువకుల రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అవకాశం మనకు అందరికీ తెలుసు. ముఖ్యంగా సౌత్లో, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండబోతుందో మనకు అందరికీ తెలుసు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి కూడా మనం ఏ విధంగా చూస్తున్నాం. ఆ అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రమే దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించకూడదు, ఖచ్చితంగా యువకుల యొక్క పాత్ర ఉండాలి. దాంట్లో ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తుల్లో నిత్యం కొనసాగుతూనే వికసిత్ భారత్లో కూడా ఎంతో కొంత పాత్ర పోషించి 2047కి వికసిత్ భారత్ని దేశంలో, ప్రపంచంలోనే ఈ యొక్క దేశాన్ని నిలబెట్టాలని సంకల్పం. దాంతోపాటు స్పెసిఫిక్గా 2047 ఎందుకు తీసుకున్నామంటే మనకు ఒక సింబాలిక్ ఉంది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. తర్వాత 2047లో మనకు 100 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. కాబట్టి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 2047 అంతా ఖచ్చితంగా ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో ఈ భారతదేశం వికసిత్ భారత్గా ఎదగాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం విజయవాడలో పెట్టాం. దాంతోపాటు ముఖ్య అతిథులుగా అనేక వక్తలు, ముఖ్య అతిథులుగా చాలామంది రాబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి అతిథుల యొక్క నంబర్ కూడా ముఖ్యంగా ఇనాగ్రేషన్ సెషన్లో మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, దాంతోపాటు డాక్టర్ ప్రమోద్ సావంత్ గారు గోవా ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రులు, దాంతోపాటు అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, సుజనా చౌదరి గారు, తర్వాత గురుప్రకాష్ పాస్వాన్ గారు,
నేషనలిస్ట్ సాయి గారు, రఘునందన్ రావు గారు, లావ్ శ్రీకృష్ణ దేవరాయలు గారు, తర్వాత అలాగే శ్రీమతి రష్మి సమంత్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఇలాగా అనేక మంది ముఖ్య అతిథులుగా వీళ్ళు ఈ కార్యక్రమం రాబోతున్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 8 రకాల సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్లో 2014 కంటే ముందు భారత్ ఎలా ఉంది, 2014 తర్వాత భారత్ ఎలా తయారైంది అనేటువంటి సెషన్స్ కావచ్చు, లేకపోతే స్వాతంత్ర ఉద్యమంలో భారత్ యొక్క రోల్ ఏంటి, ఇలాగా వికసిత్ భారత్లో యంగ్స్టర్స్ యొక్క రోల్ ఏంటి, ఇలాగా అనేక రకాల సెషన్స్లో ఈ అతిథులందరూ కూడా పాల్గొంటారు. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరుతుంటారో వాళ్ళు వికసిత్ భారత్లో ఏవైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. దాంతోపాటు మా రోల్ ఏంటో తెలియజేసుకోగలుగుతారు. అలాగే వికసిత్ భారత్తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్తో పాటు వికసిత్ జిల్లాలో కూడా అవ్వాలనేది సంకల్పం. ప్రతి ఒక్క పల్లెటూరు, ప్రతి ఒక్క జిల్లా ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్గా ఎదగాలంటే వీళ్ళ యొక్క రోల్ ఎలా ఉంటుంది, దానితో పాటు వీళ్ళు రాబోయేటువంటి కాలంలో ఈరోజు ఎక్కడైతే ఇక్కడ కూర్చుంటే ప్రతినిధులు ఎవరైతున్నారో ఈ ప్రతినిధులు ఆ జిల్లాలకు వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి ఏం చేయాలంటే ఒక రోల్ కూడా ముఖ్యమైన పాత్ర ఈ 2 రోజులు మనం తెలియజేసుకోగలుగుతాం. దాంతోపాటు అనేక రకాల సెషన్స్ ఏవైతున్నాయో ఉమెన్ లీడర్షిప్ ఏదవుతుందో ఈరోజు మహిళా సాధికారిత, మహిళా నాయకత్వం ఈ దేశానికి వికసిత్ భారత్ చాలా అవసరం. అటువంటి విషయాలను ఇక్కడ మనం చర్చించబోతున్నాం. దాంతోపాటు గ్లోబల్ లీడర్షిప్ దాంతోపాటు ఇన్సైట్ ఫ్రమ్ మోడీ లీడర్షిప్ అనేటువంటి ఒక సెషన్ స్పెసిఫిక్గా మనం పెట్టబోతున్నాం. యూత్ ఓపెన్ మైక్ అండ్ లీడర్షిప్ డైలాగ్, ఏదైతే యూత్ ఉంటారో అటువంటి యూత్ కూడా ఓపెన్ మైక్ ఇచ్చి దాంట్లోకి సంబంధించినటువంటి అనేక రకాల విషయాలని మనం చర్చించుకోగలుగుతున్నాం. తర్వాత మొదటి రోజు ఇనాగ్రేషన్తో పాటు 4 సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు 2వ రోజు ఒక 4 సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇండియా సివిలైజేషన్ జర్నీ అండ్ పార్టీషన్ అనేటువంటి ఒక సెషన్ ఉంటుంది. ఇలాగ అన్ని సెషన్స్తో పాటు 28 జిల్లాలు ఈ రాష్ట్రంలో నుండి 28 జిల్లాల నుంచి నేను చెప్పినటువంటి ప్రొఫెషన్స్ ఏవుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరుతున్నారో ఈ ప్రతినిధులందరూ కూడా ఒక స్టూడెంట్ మాత్రం ఇందులో లేడు, అనేక రకాల ప్రొఫెషన్స్తో వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా యువ మోర్చా యువకుల్లోకి ఏ విధంగా వెళ్తుంది, ఈ దేశంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ చదువుకోవడంతో పాటు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్లో ఏ విధంగా స్థిరపడి ఉంటారో అటువంటి వాళ్ళని కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో, ఈ దేశం యొక్క వికసిత్ భారత్లో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి అనేటువంటి తెలియజేసేటువంటి సమావేశం వికసిత్ భారత్ సంబంధించినటువంటి ఈ యొక్క యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనం చేయబోతున్నాం. దాంతోపాటు ప్రతి జిల్లాలో రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక యువ గలాన్ని యంగ్స్టర్స్ అందరూ కూడా ఇటువంటి ప్లాట్ఫామ్ పైన తీసుకొచ్చి రాబోయేటువంటి అభివృద్ధి, దేశానికి సంబంధించిన అభివృద్ధి రంగంలో ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనేదే భారతీయ జనతా యువ మోర్చా సంకల్పం. అలాగా ఒక పక్కేమో కాంగ్రెస్లు, కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల్ని, జంజీల్ని అనేక రకాల సంఘటనల వైపు మళ్లిస్తూ ఉంటే, ఒక పక్క మేము మాత్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జంజీలు, యంగ్స్టర్స్ మరోపక్క దేశ అభివృద్ధి వైపు వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నాం. కాబట్టి మా సంకల్పం చాలా గొప్పది, మా సంకల్పం చాలా దృఢమైనది. వికసిత్ భారత్ దిశగా ఈ దేశం వెళ్ళాలనే సంకల్పం మాది. కానీ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ సిద్ధాంతాల వైపు మళ్లించాలనేటువంటి నిర్ణయం ఈరోజు ఈ దేశంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు పార్టీలు తీసుకోబోతున్నాయి. కాబట్టి కంపల్సరీగా యంగ్స్టర్స్, జంజీస్ అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా ఈ వికసిత్ భారత్ వైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ యొక్క యంగ్స్టర్కి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలను తీసుకుపోతున్నాం. భారతీయ జనతా యువ మోర్చా అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతున్నాం. అనేక రకాల పెద్దలు, వక్తలు ఇక్కడికి వచ్చి దేశంలో ఇప్పటివరకు ఏం మార్పు జరిగింది, ఇంతవరకు 2014 కంటే ముందు 2014 తర్వాత ఎంత మార్పు జరిగింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు తెలియజేయడమే కాకుండా 100% ఆయా జిల్లాలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసి రాబోయేటువంటి తరానికి కూడా మనం ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున 22, 23 ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులు, ప్రతినిధులతో పాటు మీడియా యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర. ఈరోజు సమాజంలో ఏం జరిగినా కూడా మీడియా అందరికంటే ముందుండి ప్రజలకు కానీ, యువకులకు కానీ అందరికీ తెలియజేసేటువంటి పాత్ర మీడియా పాత్ర. అటువంటి పాత్ర మీరు కూడా పోషించి ఈ 2 రోజుల సమావేశాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం మీడియా పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర. కాబట్టి అందరికీ మా సైడ్ నుంచి స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క 2 రోజుల సమావేశాన్ని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో పెట్టాం. మీరు కూడా ఆ సమావేశంలో యంగ్ జర్నలిస్టులను కూడా కొంతమందిని పిలిచాం. చాలామంది జిల్లాలో యంగ్ జర్నలిస్టులు ఉన్నారు.
25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అటువంటి జర్నలిస్టులు కూడా కొంతమంది ఇక్కడ ఈ సమావేశం రాబోతున్నారు. ఎందుకంటే అన్ని రంగాల్లో విజయవంతం వెళ్ళాలంటే ఆ రంగాల్ని ప్రపంచానికి చూపించాలంటే మీడియా రంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ పాత్ర కంపల్సరీగా వీళ్ళందరినీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను. కంపల్సరీ ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క 2 రోజుల సమావేశాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం యువకులందరూ చూడాలంటే మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టి ఈ సమావేశానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా యువ మోర్చా అదేవిధంగా వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ డైలాగ్ సంబంధించినటువంటి ముఖ్యమైన టీంకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.